ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు కలకలం సృష్టించింది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అవి సహజ మరణాలే, సాధారణంగా వివిధ రోగాలతో చనిపోయారు తప్ప అవి కల్తీ సారా తాగటం వల్ల కానే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వాస్తవానికి వాళ్ళు కల్తీ సారా తాగే చనిపోయారని స్వయంగా చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులే ఆ రోజు మీడియా సాక్షిగా కూడా చెప్పారు. 25 మంది ఒకే లక్షణాలతో చనిపోవడంతో కొంతమంది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఒక 4-5 మృతులను మాత్రం అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేశారు తప్ప మిగతా వాటిని పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అది కల్తీ సారా అని బయటకు వస్తే ఆ రోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు కాబట్టి ల్యాబ్ రిపోర్ట్స్ బయటికి రాకుండా తొక్కి పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద ఏలూరు ఎస్పీ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఒక సిట్టుని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సిట్టు తాజాగా ఒక నివేదికనైతే ఇచ్చింది. అవి కల్తీ సారా మరణాలే. ఖచ్చితంగా ఆ రోజు ఇథైల్ ఆల్కహాల్, సాధారణంగా ఇది ఇండస్ట్రియల్ లో ఎక్కువ వాడతారు అనుకుంటా. ఇథైల్ ఆల్కహాల్ అనేది ఆ సారాలో కలపటం వల్ల, వాస్తవానికి అది తాగితే చనిపోతారని కూడా తెలుసు, కానీ ఆ నాటు సారాలో ఈ ఇథైల్ ఆల్కహాల్ కలపటం వల్ల వాళ్ళందరూ చనిపోయారని చెప్పి తాజాగా ధృవీకరిస్తూ ఒక నివేదికను కూడా అయితే సిద్ధం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి, తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా చెప్పాలి.